Praise the Lord. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు. నన్ను ఆహ్వానించిన అంకుల్ గారికి, సామాన్యధర్ గారికి, సేవకులకి, వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు. అందరూ కోపంగా ఉన్నట్టున్నారు. ఇప్పుడు మొదటికి ఎప్పుడు ముగిస్తారు బాబయ్య అన్నట్టుగా వందనాలు చెప్పట్లేదు. ఏమి గట్టిగా హల్లెలూయా. చాలా సంతోషం. చాలా కాలం తర్వాత మీ మధ్యలోకి రావడానికి, ఈ ప్రాంతానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. నేను ఏ సంవత్సరం వచ్చానో నాకు జ్ఞాపకం లేదు, కానీ మరి అక్కడ కావుడు పాస్టర్ గారేనా ఆవిడ నాకు జ్ఞాపకం చేశారు. పాస్టర్ ఒక 15-20 సంవత్సరాలు అవుతుందేమో పైనే. మరలా మీ మధ్యలోకి రావడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశారు. ఈ రాత్రి ఒక పాట పాడుకుని ఆరాధనలోకి వెళ్దాం. జేసీ రీచల్ వచ్చి ఒక పాట పాడుతూ ఆరాధనలు నడిపిస్తారు. నేను కూడా ఆరాధన నడిపిస్తాం. అందరం కలిసి ఆరాధన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది కొంచెం మించు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతుల పైకి గట్టిగా చెప్తామండి. హల్లెలూయా. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపైన పాట. అందరం కలిసి వచ్చిన వాళ్ళు పాడదాం, రాలేని వాళ్ళు నేర్చుకుని మరీ పాడతాం. హల్లెలూయా. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే,
బిగ్గరగా కొద్ది నిమిషాలు దేవుడు నామల్ని తెచ్చుకుంటాం. యేసయ్యా ఉండుదనైనా నీ కృప లేకపోతే ఏమైపోదునో ప్రభువా, నీ దయ లేకపోతే ఏమైపోదునోనైనా రెండు చేతులపై కొద్ది కృతజ్ఞత హృదయంతో ఓ మనసు పూర్వకంగా హృదయపూర్వకంగా రెండు చేతులపై కొద్ది 10 నిమిషాలు దేవుడు నామల్ని పెడదామా. మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, ఓ 10,000 ఓ దూతంతో కొనియాడబడే దేవుడా, నీకే కృతజ్ఞతాస్తుతులు. Thank you, Jesus. రెండు చేతులపై కొద్ది ఓ 10 నిమిషాలు పక్కరేమనుకుంటారు మన కావచ్చు, పక్కరేమనుకుంటారు ఆలోచించుకుంటారు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడు మధ్యలో ఉన్నాడు. ఓ దేవుడు సన్నిధి ఇక్కడ కమరించబడబోతుంది. ఓ రెండు చేతులపై కొద్ది రెండు చేతులపై కొద్ది స్థితికమా ఓ ఇరుకు కూడబడ
వెళ్ళిపోతున్నాయి వస్తున్నాము. ప్రతి కార్యం విరగొట్టబోతున్నాడు దేవుడి మాత్రమే. ఓ మన మధ్య అద్భుత కార్యం చేయబోతున్నాడు, మన మధ్య ఆశ్చర్య కార్యం జరిగించబోతున్నాడు. మా బాలకుడైన దేవుడు రెండు చేతులు కట్టి స్తుతిద్దామా. జీవ కిరీట నిచ్చుటకు ఈ యోగ్యత లేని నాకు జీవ కిరీట నిచ్చుటకు
ప్రతి వ్యాధి నుంచి విడుదల, ప్రతి రోగం నుంచి విడుదల, ప్రతి శాపం నుంచి విడుదల, ప్రతి కార్యం వెనబడబడుతుంది రాత్రి. జీసస్ నువ్వు ఎలా వచ్చావో నిలబడలేదు దేవుని బిడ్డ, ఎలా వచ్చావో నిలబడలేదు దేవుని బిడ్డ. నూతన పరిచి దేవుడు నిన్ను కట్టుబడుతున్నాడు, నీ గాయాలు కట్టుబడుతున్నాడు. వాళ్ళను ఏది కోల్పోయావు నీ జీవితంలో, ఏది కోల్పోయావు దేవుని బిడ్డ తిరిగి ఇవ్వబోతున్నాడా? రెండంతల ఆశీర్వాదంతో తిరిగి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. Lord, touch your people. నిలవి ప్రజలే నీ ఆత్మ అభిషేకంతో పెంతెకోస్తు దినం అభిషేకంతో నింపబడినైనా. Thank you, Jesus. Praise the Lord. Hallelujah. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. Praise the Lord. Hallelujah. Hallelujah. బిగ్గరగా hallelujah. Hallelujah. Receive your healing in the name of Jesus. యేసు క్రీస్తు ప్రభు నామములో విడుదల కలుగును గాక. ప్రతి బంధకం యేసు నామములో తెగిపోవును గాక. ప్రతి కన్నీరు యేసు నామములో తుడిచివేయబడును గాక. Receive your miracle. Hallelujah. Hallelujah. దీర్ఘకాలిక వ్యాధుల చేత పీడించబడుతున్న వారందరినీ ఈ రాత్రి స్వస్థపరచడం, ప్రభు స్వస్థపరచడం నేను చూస్తున్నాను. బ్యాంకులో ఎన్నో సంవత్సరాలుగా నిన్ను పీడిస్తున్న వ్యాధి, ఎన్నో సంవత్సరాలుగా నిన్ను పీడిస్తున్న రోగం, బలహీనత ఇప్పుడే తొలగిపోవడం నేను చూస్తున్నాను. పొందుకో యేసునామములో. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Lord. Thank you, Jesus.
Thank you, Jesus. Thank you, Jesus. అందరూ పాడదాం. Thank you, Jesus. Hallelujah. అందరూ కలిసి. మహిమా ఘనత నీకే చెల్లునుగా. మహిమా ఘనత నీకే చెల్లునుగా. Praise the Lord. మహాపరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవ, శ్రేష్టమైన ఉన్నతమైన గొప్పదైన మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. స్థలముని ఇది, సమయం ఇది నాయన, మేము నీ వారము నాయన, నీకు వందనాలు. మీ కాపుదలను బట్టి, మీ కంచెను బట్టి వందనాలు తండ్రి. నాయన నీ ప్రజలను సమకూర్చినందుకు వందనాలు. ఈ సభలో రెండవ రాత్రిలో, రెండవ దినములో నాయన మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు తండ్రి. తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దాసులను బట్టి మమ్మల్ని సామాన్య గారిని బట్టి, సంఘాన్ని బట్టి వందనాలు. ఇంకొచ్చి నీ దాసులను బట్టి, ప్రతి బిడ్డను బట్టి వందనాలు. కరెంటు, మైకు, యాంప్లిఫైయర్, సౌండ్ సిస్టమ్, వాతావరణాన్ని మమ్మల్ని అందరూ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభావ. నాయన ప్రతి ఇబ్బందిని తొలగించండి ప్రభావ. చివరి వరకు మీరు మాతో ఉండి, మాతో మీరు మాట్లాడి నిష్ప్రయోజన దాసుని బలహీనను బలపరచ వాడుకున్నామని మహిమ ఘనత ప్రభావాలు మీ ఒక్కరికి ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన గొప్పదైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కగా వాక్యాన్ని వింటానన్న అన్నవారు అందరూ హల్లెలూయా చెప్పండి. నిద్రపోతూ విన్నవారు హల్లెలూయా. ఆహా, మంచి వేసవకాలంలో మనం ఉన్నాం. దేవుని దయ వల్ల ఈ రాత్రి దేవుడు మంచి వాతావరణాన్ని మనకు అనుగ్రహించారు. నిన్నటి దినాన చాలా వర్షపడి ఇబ్బంది పడ్డాం. అయితే ఈ రాత్రి ప్రభు మంచి వాతావరణం ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నీ సన్నిధిలో ఒక గంట గడుపుట 1000 గంటల కంటే, 1000 గంటలంటే లెక్క 1000 గంటలు బై 24 అంత శ్రేష్టమైనది. ఆమేన్. నీ బలిపీఠం వద్ద నివాసం చేయటం పిచ్చుకలకు నివాస స్థలము దొరికిందంట. పిచ్చుకలు అంటే మనకి ఏ యోగ్యత లేని మనకి ఆయన సన్నిధిలో ఉండే గొప్ప ధన్యతను భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినాడు. ఆమేన్. నేను మీరు చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను. తెలుసు చేయటం ఒకసారి. ఓకే, చాలా చేతులు లేగలేదు. నా పేరు ఇలిషా ఆనంద్, ఫస్ట్ పరమానంద గారి పెద్ద కుమారుడిని. మరి మీ స్థలానికి, ఈ ప్రాంతానికి చాలా సంవత్సరాల క్రితం నేను రావడం జరిగింది. సంవత్సరం గుర్తులేదు కానీ చక్కగా ఆ దినాల్లో మీటింగ్లు బాగా జరిగాయి. ఆ తర్వాత మరలా ఈ దినం రావడానికి దేవుడు ఎంతగానో సహాయం ఇచ్చినారు. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ఒకసారి మనందరూ జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయం. తీయగలిగిన వారంతా తీసి ఎవరైనా చదివి సహాయం చేయండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఎవరైనా దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను అధిపతులందరితోను ఆలోచన చేసి ఇలాగ సెలవిచ్చెను, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీల నివాస
ప్రదేశములు అందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణంలోను పల్లెల్లోనూ కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకున్నట్లు వారి వద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనువత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటుంది. ఈ కార్యము సమాజకులందరికీ దృష్టికి అనుకూలమైన గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమనిది. ప్రభు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. పిల్లలు ఎవరు మధ్యలో వెళ్ళడానికి అటు ఇటు వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. మీ సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయాలని ప్రభునామములో కోరుతున్నాను. నేను క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ఒక 3-4 గంటలు వాక్యం చెప్పి మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. మాట్లాడలేదు ఎవరు? పర్వాలేదా? కొంతమంది ఊహంటలేదు. బాబు మీ పుణ్యం ఉంటే త్వరగా వదిలేయండి, ఒకేయండి మమ్మల్ని అంటారా? ఓకే, క్లుప్తమైన సందేశం ఈ రాత్రి మీ కొరకు నేను అందించి మీ కొరకు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ప్రియరా, దావీదు రాజు అయ్యాడు. ఈ బికెమ్ కింగ్. యోగ్యత లేని దావీదుని దేవుడు రాజుగా చేశాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది దావీదు ఆ ఇంటిలో ఎన్నోవాడంట? కడసారి వాడు, 8వ వాడు, 8th. పిల్లల ఆయన కంటే ముందు పుట్టిన వాళ్ళందరూ ఆర్మీలో పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ, IDF లో పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు. బట్ దావీదు యవనస్తుడు. దావీదేమో తండ్రి మందను పట్టుకుని అరణ్యంలో అడవుల్లో తన తండ్రి మందను మేపుతున్నాడు ఒంటరిగా. పిల్లలు ఒక విధంగా చివరివాడు, తృణీకరించబడినవాడు, ఏ యోగ్యత లేనివాడు అయినప్పటికీ దేవుని మహాకృప వలన ప్రభు అంటారు కదా 55:3 యెషయా, చెవియొగ్గిన ఆయన దగ్గర రండి, మీరు వినినేళ్ల బ్రతుకుదురు, దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు. దేవుడు దావీదుకు చూపించిన శాశ్వత కృప ఏంటంటే ఏ యోగ్యత లేకపోయినా దేవుడు దావీదుని రాజుగా చేశాడు. ఏ యోగ్యత లేని మనల్ని, పెంట గొప్పల మీద ఉన్న మనల్ని, ఏ అర్హత లేని మనల్ని ఈరోజు దేవుడు రాజులైన యాజక సమూహాలుగా చేశాడు. హల్లెలూయా. ఇప్పుడైనా మనం పిలువబడ్డాం, మనం ఏర్పాటు చేయబడ్డాం. చాలాసార్లు మన బలం మనకు తెలియదు. ఎందుకు ఇలా అవుతుందంటే సాతానుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మన బలం మనకు తెలియకుండా చేస్తున్నాడు. యూ డోంట్ నో వాట్ యు ఆర్. నువ్వెవరో నీకు తెలియకుండా సాతానుడు చేస్తున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవెవరో తెలుసా? నీవు గరీబివి, లేకపోతే బేకారుడవో, బలహీనుడవో, దరిద్రుడవో కాదు. నీవు రాజులేని యాజక సమూహానివి. మీ పక్కలో తిరగండి, మీరు రాజులేని యాజక సమూహం అని చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, నేను రాజును యాజకుడను. చెప్పండి, ఎలా అనుకోండి, నేను రాజును యాజకుడను. హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని మీరు ఏమిటోనంటే ఏమని చెప్పాలి? మీరు రాజులు అని చెప్పండి. స్తోత్రం చెప్పండి. వెంటనే వాడు అడుగుతాడు, మీరు ఏ గోత్రం అడుగుతారు, వెంటనే మీరు కంగారు పడకండి, మాది యోధా గోత్రం అని చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాగే ఒకరోజు ఒకటి నన్ను అడిగితే ఇలాగే చెప్పాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజు యాజకుడు ఇద్దరు ఉన్నారు మనలో. రాజుకేమో అధికారం ఉంటుంది, యాజకుడికేమో అభిషేకం ఉంటుంది. ఈ రెండు దేవుడు మనకిచ్చి ఈ అంచె దినాల్లో దేవుడు మనల్ని నిలబెట్టాడు, మనం బలపరిచాడు. ఆయన మనల్ని ఆశీర్వదించాడు, మనల్ని బలపరిచి దీవించాడు. పిల్లరా, దావీదుని దేవుడు రాజుగా చేసిన తర్వాత, పిల్లరా దావీదుని దీవించిన తర్వాత దావీదు ఒకరోజు సడన్ గా ఆలోచిస్తున్నాడు. ఏంటి ఆలోచన అంటే, నిబంధన మనస్సు మిస్ అయిపోయింది. పిల్లరా, మందస్సము మిస్ అయిపోయింది. ఎక్కడుంది మందస్సం? ఎంక్వైరీ చేయడం ప్రారంభించాడు. ఎక్కడుందో మందస్సం, ఎక్కడుందో కనిపెట్టండి అనేసరికి ఈ మందస్సం ఎక్కడుందంటే ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళిపోయారు. ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళిపోయారు ఈ మందస్సాన్ని. చూడండి, దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. 1 శామ్యూయేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, 1 శామ్యూయేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో నిబంధన మందసాన్ని ఎవరు తీసుకెళ్ళిపోయారు అక్కడ కనబడతారు. చదువుమా. ఫిలిస్తీన్లు దేవుని మందసమును పట్టుకొని ఎక్కడికమ్మా? దేవుని స్తోత్రం. ఎబెనేజరు అష్డోదు తీసుకొచ్చి, పిల్లరా, ఫిలిస్తీన్లు
దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇశ్రాయేలీలంట వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ, వారు ఎక్కడికైనా పిల్లల వారి కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ నిబంధన మందసాన్ని వారు మోసుకొని వెళ్ళేవారు. వారి మధ్యలో ఉండేదట. నిబంధన మనసు వారు కలిగి ఉంటే వారు గొప్ప బలవంతులుగా ఉండేవారంటండి. ఎందుకంటే ఈ నిబంధన మనసు దేనికి సూచన అంటే దేవుని బల సూచకం అంటారు, దేవుని ప్రభావం అంటారు, గాడ్స్ పవర్. ప్రియులారా, ఈరోజు దేవుని మనసు, దేవుని సన్నిధి ప్రభు మనకి ఇచ్చాడు. ఆమె చెప్పండి. అందుకే ప్రభు అంటారు కదా, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఒకరోజు మోషే అంటాడు, ప్రభువా నీవు మాత్రం రాని ఎడల మమ్మల్ని ఎక్కడి నుంచి తోడుకొని పోవద్దు. మీరు లేకపోతే మేము ఒక అడుగు కూడా వేయలేము నాయన. మీరు లేకపోతే మేము జయించలేము. మీరు లేకపోతే మేము ముందుకు సాగలేము. నిజమే కదా. దేవుని సన్నిధి ఇశ్రాయేలుకి మోషేకి తోడుగా ఉండకపోతే పిల్లరా, ఒక విషయం యెహోషువ 1:2-3 వచనాల్లో యెహోషువతో ప్రభు మాట్లాడతాడు, నేను మోషేకి తోడైనట్లు నీకు కూడా ఉంటాడు. మోషేకి నేను తోడై ఉన్నాను, ఇశ్రాయేలుకి నేను తోడై ఉన్నాను. తోడై ఉండి పిల్లరా ఫరో చేతుల నుండి విడిపించాను. పిల్లల ఫరో చేతుల నుంచి బయటకు రావడం అంటే చిన్న విషయం కాదు. అందుకే ఫరో అంటాడు కదా, నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగలిగిన వాడు ఎవడు? యెహోవా ఎవడు అంటాడు. ఎంత గండకామరంతో, ఎంత గర్వంతో మాట్లాడతాడో. పిల్లలు ఆ విధంగా మాట్లాడడానికి ఆ దినాల్లో ఫరో కలిగిన శక్తి అలాంటిది, ప్రభావం అలాంటిది. ఆ దినాల్లో సచ్ ఎ పవర్ హీ హ్యాడ్. నా చేతుల నుండి మిమ్మల్ని ఎవరు విడిపించగలరు? ఎవరు విడిపించగలరా? దేవుడు విడిపించగలడు. ఆమేన్. పిల్లల మోషేకు తోడయ్యండి దేవుడు ఫరో చేతుల నుండి విడిపించాడు. 10 అద్భుతాలు దేవుడు చేశాడు అక్కడ. 10 miracles. ఈరోజు నీ జీవితంలో కూడా పిల్లల విడుదల పొందలేని బంధకాలు ఎలా విడిపించబడాలో, ఆ బంధకాలు ఎలా బయటికి రావాలో నీకు తెలియని పరిస్థితుల్లో నువ్వు వెలిగిపోతానేమో భయపడదు. నీ కొరకు దేవుడు అద్భుతాలు చేస్తాడు, నీ కొరకు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన సన్నిధికి తోడుగా ఉంచి ఆ బంధకాల నుంచి నేను బయటికి తీసుకొస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ఫరో చేతులను విడిపించి ఆయన సన్నిధి తోడుగా ఉంది కాబట్టి ఫరో చేతుల నుంచి విడిపించబడ్డారు. వారు అలా ప్రయాణం చేస్తున్నట్టుగా ఎర్ర సముద్రం వచ్చింది. అక్కడ కూడా దేవుడు మోషేకు తోడై ఉన్నాడు కాబట్టి ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఆరిన నేలలో దేవుని ప్రజలు నడుచుకుంటూ వెళ్ళారంట. హల్లెలూయా. ఆరిన నేల అనండి అందరూ. నేను ప్రవచిస్తున్నాను దేవుని సేవకుడిగా, నీ ఎదుట ఆరిన నేలను దేవుడు క్రియేట్ చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకతలేమో ఫరో సైన్యంతో వస్తూ ఉన్నాడు. అటు ఇటు అరణ్యాలు ఉన్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి మధ్యలో ప్రేరా మోషే దేవుని వైపు చూశాడు. ఇశ్రాయేలు మోషే వైపు చూస్తే మోషే ఏమో దేవుని వైపు చూశాడు. ప్రభు అన్నారు, భయపడద్దు మోషే, నీ చేతులు నా కర్ర ఉంది కదా, ఆ కర్ర సముద్రం వైపు చూపించావు. 2 పాయలు అవుతాయి. ఇప్పటికీ చరిత్రలో ఎవరికి అర్థం కావట్లేదంట, సైంటిస్టులకి అర్థం కావట్లేదంట ఎలా పాయలైంది ఇది. పిల్లల ఒక పక్క ఏమో మంచు గడ్డలుగా మారిపోయింది, ఒక పక్క 6 నెలలు అయిపోయింది. దేవుని ప్రజలు నడుచుకుంటూ కొన్ని వందల మరి మీటర్లు చాలా దూరం పిల్లలు ఆ ప్రాంతానికి నేను వెళ్ళాను. ఇజ్రాయెల్ ఎర్ర సముద్రం దాటిన ఆ ప్రాంతంలో నేను 2-3 years బ్యాక్ అక్కడ ఉన్నాను. పెద్ద మహాసముద్రంలో ఉన్న పిల్లరా నేను ఆశ్చర్యపోయిన, ప్రభువా నీవు ఎంత గొప్పవాడు, మహనీయుడు అయ్యా నీవు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యా నువ్వు చేసే కార్యాలు ఆశ్చర్యకార్యాలయ్యా. నా కాలు చేతులు వణికాయి. నేను ప్రభువుని స్తుతించాను ఆ స్థలంలో. ఆయన సన్నిధికి తోడుగా ఉంది కాబట్టి ఎర్ర సముద్రం పాయాలు చేశాడు. పిల్లల ఆయన సన్నిధి ఇశ్రాయేలుకు తోడుగా ఉంది కాబట్టి జలమును మధురముగా మార్చాడు. చేదైన అనుభవాలు మధురముగా మారిపోతాయి. ఈ రాత్రి నువ్వు ఆయన సన్నిధికి రాగలిగితే, ఈ రాత్రి నువ్వు ఆయన పాదాలు పట్టుకోగలిగితే మారా అనుభవాలు మధురముగా మారుస్తాడు. కుడి చేపకి తెలుగు చెప్పగట్గా మారా అనుభవాన్ని మధురముగా మార్చే దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నారు. గత 2 దినాలుగా రేపు కూడా
ప్రభు మన మధ్యలో ఉంటారు, గొప్ప కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు ప్రభు చేస్తాడు మన మధ్యలో. హల్లెలూయా. ఆయన సన్నిధి ఎంత గొప్పదో అని మీతో మాట్లాడుతున్నాను. దావీదుని ప్రభు ఆశీర్వదించిన తర్వాత, రాజుగా చేసిన తర్వాత సడన్ గా గుర్తొచ్చింది నిబంధన మందసము. అరే మన మధ్యలో లేదే, ఏమైపోయింది మందసం? ఫిలిష్తీయులు పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం? సహస్రాధిపతులను చదవండి అన్నమాట. సహస్రాధిపతులను 13వ అధ్యాయం 1 దినవృత్తాంతం 1 వచ్చినాం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితో ఆలోచన చేసి సహస్రాధిపతులను పిలిచాడు, శతాధిపతులను పిలిచాడు, అధికారులను పిలిచాడు, క్యాబినెట్ మినిస్టర్లను పిలిచాడు, అధికారులను పిలిచాడు, అందరూ కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి దావీదు అంటున్నాడు, మనం పోగొట్టుకున్న నిబంధన మందసాన్ని ఎలాగైనా మన మధ్యలోనికి తీసుకుని రావాలి. గట్టిగా హల్లెలూయా. పోగొట్టుకున్న నిబంధన మందసం చెప్పండి. ఏం పోగొట్టుకున్నారు ఇశ్రాయేలీయులు? నిబంధన మందసం. అది దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. నిబంధన మందసం అంటే 3 అర్థాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. 1 సన్నిధి, 2 సహవాసం, 3వది సమాధానం. సన్నిధి, సహవాసం, సమాధానం చెప్పండి అందరూ. నిబంధన మనసు పోయింది అంటే అర్థం ఏంటంటే సన్నిధి పోయింది, సహవాసం పోయింది, సమాధానం పోయిందని అర్థం. ఆయన సన్నిధి మనతో ఉంటే పిల్లరా గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాం. ఈరోజు నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు తెలుసా? ఎందుకు చిటికలు పడుతున్నావు? ఎందుకు శపించబడిన అనుభవాల్లో ముందుకు సాగుతున్నావు? ఎందుకు నిర్వీర్యమైపోతున్నావు? జాగ్రత్తగా ఆలకించాలి. అయ్యా చక్కగా ప్రారంభించాను, ఈరోజు నిర్వీర్యమైపోయాను, ఏమి లేని వాడిగా బలహీనుడిగా అయిపోయాను. రక్షణ పొందిన కొత్తలో లేకపోతే దేవుని నమ్ముకున్న ఆ ప్రారంభ దినాల్లో ఎంతో శక్తివంతంగా ఉన్నాను, ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, దేవుని మందిరానికి రావడానికి కూడా భారంగా ఉంది, ప్రభు సన్నిధిలో ఉండలేకపోతున్నాను, ప్రభు కొరకు జీవించలేకపోతున్నాను, ఆత్మలో నీరు గారిపోయాను. కారణం ఏంటో తెలుసా? యూ హ్యావ్ లాస్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నావు. అందుకే ఆయన సన్నిధి ఎంత ప్రాముఖ్యమైందో. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్న కీర్తన గ్రంథంలో ఆయన సన్నిధి అనే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 16వ కీర్తన 11వ వచనం చూడండి. చదువునన్నా. నీ సన్నిధిని ఏం కలదంట? అందరు చెప్పండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. హల్లెలూయా. ఆయన సన్నిధి నువ్వు కలిగి ఉంటే నువ్వు సంతోషం కొరకు పరుగులు తీయాల్సిన పని లేదు. యు నీడ్ నాట్ రన్. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఒక దైవజనుడు ఫాదర్ బర్క్మన్స్ అని ఒక ఆయన ఒక పాట రాశాడు. ఆయన ప్రపంచంలో చాలా దేశాలు వెళ్ళాడంట. పిల్లరా, స్విట్జర్లాండ్, స్కాట్లాండ్, జర్మనీ, అనేక దేశాలు తిరిగిన ఆ దైవజనుడు ఆయన ఒక పాట రాశాడు. ఏంటంటే, ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూసిన నీ సన్నిధితో అది సమమవునా అని పాట రాసుకున్నాడు. పిల్లలు, నేను చాలా దేశాలు తిరిగి వచ్చాను, చాలా ప్రాంతాలు, అందమైన ప్రాంతాలు. ఆ సమయానికి చక్కగా ఉంటుంది, కానీ ఆ స్థలం వదిలేసి మనం బయటకు వచ్చిన తర్వాత మన మామూలే. ఆ సన్నిధి మనం కలిగిలేం, ఆ సంతోషం కలిగి ఉండలేం. ఎప్పుడైతే మరలా దేవుని సన్నిధిలోనికి మనం వస్తామో, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము. హల్లెలూయా. నిబంధన మందసాన్ని దావీదు పోగొట్టుకున్నాడు, ఇశ్రాయేలీయులు పోగొట్టుకున్నారు. అక్కడ ఒక మాట దావీదు అంటాడు, సౌలు దినాల్లో మనం నిబంధన మనసు మర్చిపోయాం. చూడండి ఆ మాట, 1 దినవృత్తాంతం 13వ అధ్యాయంలో చూడండి ఆ మాట. సౌలు దినాల్లో మనం మర్చిపోయాం అంటాడు. 1 దినవృత్తాంతం 13వ అధ్యాయంలో, సౌలు దినములలో
3వ వచనం, సౌలు దినములలో దాని యొద్ద మనం విచారణ చేయకే. సౌలు 40 సుమారు 40 years వరకు పరిపాలన చేశాడు దగ్గర. ఈ సౌలు అసలు నిబంధన మనసు ఊసేట్లేదంటండి. ఈ సౌలు నిబంధన మనసు పేరే ఎత్తలేదంటండి. ఎంత దారుణం అండి. నిబంధన మనసు దగ్గరికి వెళ్ళి దేవుని ప్రజలు పిల్లగా విచారణ చేసేవారు. ప్రభువా ఏం చేయమంటావంటే ఆ కెరూబుల మధ్యలో నుండి దేవుడు మాట్లాడేవాడంట. హల్లెలూయా. ఆ నిబంధన మనసు పెట్టి మీద 2 కెరూబులు రెక్కలు చాచుకొని ఉంటాయి. అది ఒక ఒక బాక్స్ లా ఉంటది. 2 దేవదూతలు కెరూబులు ఇలా ఎగురుతూ ఉన్నట్టుగా ఉంటాయి. పిల్లలు ఆ లోపల ఆ మన్నా పాత్ర ఉంటది, చిగురించిన ఆహారం కర్ర ఉంటది. పిల్లల వాక్యపు 10 ఆజ్ఞలు పలకలు ఉంటాయి, 4 పిల్లల దండలు ఉంటాయి. అది అలా అతి పరిశుద్ధ స్థలంలో ఉంటది. ఆ కెరూబుల మధ్యలో నుండి దేవుడు మాట్లాడేవాడు. ప్రభువా తన దినాల్లో ఒక్కసారి కూడా విచారణ చేయలేదంట. ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాడు. నిర్లక్ష్యం వచ్చేసింది సౌలు జీవితంలో. అందుకే దేవుని వాక్యంలో దేవుడట సౌలుని ఏం చేశాడట? తొలగించాడట అండి. 13 అపోస్తల కార్యముల గ్రంథం 13 అపోస్తల కార్యముల గ్రంథం 13:22 వచ్చిన 13:22 తరువాత అతనిని తొలగించి అతనిని తొలగించండి. ఎవరు తొలగించాడట? సౌలుని తొలగించి. ఎందుకు తొలగించాడు సౌలుని దేవుడు? నిర్లక్ష్యం వచ్చేసింది. దేవుడు అంటే నిర్లక్ష్యం, మందసం అంటే నిర్లక్ష్యం, దేవుని ప్రజలు అంటే నిర్లక్ష్యం, దేవుని ఆజ్ఞ అంటే నిర్లక్ష్యం. నా ప్రభువునందు పిల్లరా, నువ్వు దేవుని మాటకు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావా? దేవుని మాట లెక్క చేయటం లేదా? జాగ్రత్త, తొలగిస్తాడు ప్రభు. యూ విల్ బి లాస్ట్. పోగొట్టుకుంటావు దేవుని కృప. గాడిదలు కాసుకునే సౌలుని తీసుకొచ్చి రాజుగా చేస్తే పిల్లల నిర్లక్ష్యంగా ఉన్నాడు. పిల్లల తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. దావీదును దేవుడు రాజుగా చేశాడు. ఓకే, జాగ్రత్తగా ఆలకించండి. నిబంధన మనసు గురించి సౌలు అసలు విచారణ చేయలేదంట. అయితే దావీదు అంటున్నాడు సహస్రాధిపతులతో, అందరూ హల్లెలూయా, హల్లెలూయా, శతాధిపతులతో, అధికారులతో, అందరితో మాట్లాడుతున్నాడు. ఎలాగైనా మందసాన్ని మనం తెచ్చుకోవాలి, ఆయన సన్నిధిని మనం తెచ్చుకోవాలి. మనసం పోయిందంటే ప్రభావం పోయిందంట అనుకునేవారంట ప్రజలు. ప్రభావం పోయింది. వీ హ్యావ్ లాస్ట్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి పోయింది మన మధ్యలో. సహవాసం, సన్నిధి, సహవాసం, సమాధానం, ఈ మూడింటికి సాదృశ్యంగా ఉంది నిబంధన మనసం. సన్నిధిని పోగొట్టుకున్నావా? దేవుని సన్నిధిని పోగొట్టుకున్నావా? ఆయన సన్నిధి మనకు సంపూర్ణ సంతోషం. అందుకే నీకు సంతోషం లేదు ఈరోజు. అందుకే గరిబులు నీ ఇంట్లో, నీ శరీరంలో సమాధానం ఎందుకు లేదో తెలుసా? నువ్వు సన్నిధిని పోగొట్టుకున్నావు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నావు. ఈ రాత్రి నువ్వు ప్రభువుని అడగాల, ప్రభువా నేను పోగొట్టుకున్న నిబంధన మందసాన్ని తిరిగి నాకు కావాలి, నాకు అనుగ్రహించు ప్రభు. ఐ వాంట్ దట్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. ఆ నిబంధన మనసాన్ని తిరిగి నేను మరలా పొందుకోవాలి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి నువ్వు పోగొట్టుకున్న సమాధానాన్ని దేవుడు నీకు మరలా ఇవ్వబోతున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ సన్నిధి దేనికి సాదృశ్యంగా ఉంది? 96వ కీర్తన తీయండి ఒకసారి అందరూ. 96వ కీర్తన పిల్లరా, 6వ వచనం చదువు. 6వ వచనం, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఏముందంట? ఘనత ప్రభావం ఉందంట, బల సౌందర్యము ఆయన పరిశుద్ధ స్థలంలో. ఓ ఘనత ప్రభావము, హెచ్చించబడే అనుభవం, ఆశీర్వదించబడిన అనుభవం ఆయన సన్నిధిలో ఉంది. ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, అందరు ఎక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సాతాను కంట 3 కొడుకులు ఉన్నారంట. సాతాని పెద్ద కొడుకు పేరు ఏం పేరంట? చూసుకో అంట. ఏంటిది?
ఏం చూసుకుంటే మంచి గాయదేలే స్థలం చూసుకుంటారంట. ఏం చూసుకుంటారంటే ఆమె అనగానే జంప్ అయిపోయే ప్లేస్ చూసుకో చూసుకో. రెండో కొడుకు పేరంటే చాసుకో చాసుకో అంటారు. మీ అందరికి తెలుసు కదా. రిలాక్స్ గా దేవుని సందులో. మూడవది మూసుకో మూసుకో అంటారు. ఏది కళ్ళు మూసుకో అంటాడంట సాతాను గడు. వాక్యం వినేది చెవిలే కదరా, చెవితో పని కనుతే పని మూసుకో అంటాడంట. నిజమే కావాలనుకుని కళ్ళు మూసేద్దామంటే చిలక ఎక్కడికో వెళ్ళిపోద్ది. పార్వతీపురం ఇంకా అక్కడ చేయబడి ఉన్నాయి. పార్వతీపురం రాయగడి ఈ ప్రాంతాలను తిరుగుతుంది. ఏసునామూలు అడుగుతుందంటే ఆమె అనేసరికి లేపుతాడే, అరే లెగరా ప్రార్థన అయిపోయింది. ఇంటికి వెళ్తావు, మీ ఆవిడ మీ ఆయన ఎవరో అడుగుతారు వాక్యం చెప్పారు. ఏం చెప్పారంటే ఏం చెప్పారు నీకు తెలుసు. వాక్యం చెప్పారు అంటున్నాడంటే ఎవడప్పుడు. ఏం చెప్పారు? అదే రా వాక్యం కాదు, అక్కడ కబురే చెప్పరు. వాక్యం ఏ వాక్యం చెప్పారంటే యేసుప్రభు వాక్యం చెప్పారు అన్నాడంటే. వాడికి ఇంతే కదా ఏం చెప్పారు. యేసుప్రభు గురించి ఏం చెప్పారు చెప్పండి, బైబిల్లో మాటలు చెప్పారు అంటాడండి. అది వినలేదా? ఏం ప్రయోజనం? అందుకే చక్కగా దేవుని వాక్యాన్ని వినటం మంచిది. ఆమేన్. దేవుని వాక్యం చెప్తుంటే వినటం వలన చెప్పగలిగా విశ్వాసం. ఈ రోజు మనకి విశ్వాసం చాలా అవసరం. ఎందుకంటే రాకడ దినాల్లోనంట భూమి మీద విశ్వాసము కనుగొందునా అన్నాడు. విశ్వాసము ప్రజల్లో చల్లారిపోతుంది వినాలి. ఎందుకు దేవుని వాక్యం సరిగ్గా వినటం లేదు, శ్రద్ధగా వినటం లేదు, హృదయం తెరవట్లేదు, లోవటం లేదు. అందుకే విశ్వాసం రావట్లే. నా ప్రియుల వాక్యాన్ని జాగ్రత్తగా ఉంటే విశ్వాసంతో నింపబడతావు. ఆమేన్ చెప్పండి గట్టి హల్లెలూయా. నిబంధన మందసం దేనికి సాదృశ్యం అంటే సన్నిధికి. చెప్పండి దేనికి? ప్రియుల ఇశ్రాయేలీయులు నిబంధన మందసాన్ని పోగొట్టుకున్నారు. ఎప్పుడు పోగొట్టుకున్నారంటే ప్రియుల సౌలు కంటే ముందు ప్రియుల సమయాల కంటే ముందు షిలోహులో దేవుని మందసం ఉండేది. షిలోహులో ఏలి ప్రధాన యాజకుడిగా ఉండేవాడు. హోపుని ఫినెహాసు ఇద్దరు కుమారులు యాజకులుగా ఉండేవారు. వారు భయంకరంగా ఆ మందిరానికి వచ్చే స్త్రీలతో పాపం చేయడం వలన పిల్లల తిండిపోతులు మత్తులైపోవడం వలన, ఈ ఏలి పట్టించుకోకపోవడం వలన, సీరియస్నెస్ లేకపోవడం వలన పిల్లల యుద్ధం జరుగుతున్న సమయంలో హోపుని ఫినెహాసు ఒకరోజు చచ్చిపోతారు. ఆ విషయం తెలిసిన తర్వాత ఏలి కింద పడి చచ్చిపోతాడు. ఫిలిస్తీన్లు వచ్చి మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు. అక్కడ పోయింది మందసం. ఆ తర్వాత పిల్లల సౌలు వచ్చాడు. సౌలు అసలు పట్టించుకోలే. దావీదు వచ్చిన తర్వాత దావీదు కొంచెం దేవుని భయం కలిగిన వాడు, దావీదు కొంచెం దేవుని కృప కలిగిన వాడు, దేవుడు అంటే ప్రేమ కలిగిన వాడు. దావీదు మందసాన్ని తెచ్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. పిల్లల ఈ ఆల్మోస్ట్ కొన్ని వందల సంవత్సరాలు మందసం పోయింది. మందసం పోవడం వల్ల మందసంతో పాటు ఆశీర్వాదం పోయింది, మందసంతో పాటు విజయం పోయింది, మందసంతో పాటు బలము పోయింది, ధైర్యం చనిపోయింది ఇశ్రాయేలీయులకి. నా ప్రియులరా, ఈరోజు దావీదు చేస్తున్న పని మనం కూడా చేయాలని ప్రభువు ఆశపడుతున్నాడు. ఆమేన్. దావీదు పట్టుదలతో అన్నాడు, ఎలాగైనా మందసం తెచ్చుకోవాలి. మనం ఎక్కడున్న మందసం? ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళిపోయా, దావీదు గుడిలో పెట్టారయ్యా. అక్కడ జరిగింది మనకు తెలుసు కదా. అక్కడి నుంచి మరొక సహోదరుడు ఇంటికి వచ్చింది. అభినాదాబు ఇంటి 20 సంవత్సరాలు ఉంది ప్రభు. అక్కడి నుంచి దావీదు తేక ముందు అక్కడి నుంచి ఓబేదెదోము ఇంట్లో ఉంది 3 నెలలు. ఓబేదెదోమును అతని ఇంటి వారిని యెహోవా ఆశీర్వదించిందట. మనసు ఉండటం వల్ల ఓబేదెదోము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడట. హల్లెలూయా. యానమండుగురు కొడుకులు పుట్టారంట ఆయనకి. ఓబేదెదోముకి పిల్లలు లేరంట అప్పటి వరకు. నిబంధన మనసు వచ్చిన తర్వాత తన భార్య గర్భం తెరవబడిందంట. గట్టి హల్లెలూయా. ఈ రోజు ఈ మందసము ఇంటిలోకి వస్తే మూయబడిన ప్రతి తలుపు తెరవబడుతుంది. గట్టి హల్లెలూయా. పిల్లల దేర్ షల్ బి నో బెరన్. గొడ్డుతనం ఉండదు నీ దేశంలో. హల్లెలూయా. ప్రవహన్నాడు నీ దేశంలో పేదరికం ఉండదు. ఐ విల్ బ్లెస్ యూ. కరువు రానివ్వను నీ దేశానికి. దాని కాలంలో నేను వర్షాన్ని కురిపిస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. పిల్లల మందసము నీ దేశంలో ఉంటే, మందసము నీ ఇంట్లో ఉంటే
మనసము నీ హృదయంలో ఉంటే, నీ ఇంటిలో ఉంటే అన్ని విషయాలు దేవుడిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఉపదేశమును అతని ఇంటి వారిని ఆశీర్వదించినట్ట. ఈ సంగతి దావీదుకి తెలిసింది. పిల్లరా, ఏ విధముగానైనా మనసు తెచ్చుకోవాలి అనుకొని మనసును తేవడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు దావీదు. హల్లెలూయా. ఒకరోజు అన్ని ఏర్పాట్లు చేసి మనసును తీసుకొస్తూ పిల్లల యెరూషలేముకు ఎంటర్ అవుతూ పిల్లల పై వస్త్రం తీసి నాట్యం చేస్తూ దావీదు మందసం ఎదుట నాట్యం చేస్తూ దేవుని పిల్లల మనసాన్ని యెరూషలేములోకి తీసుకొచ్చాడు. అప్పుడే మేఘాలు దావీదుని హీనపరిచింది. ఏమంది? ఏమయ్యా, నువ్వు రాజు అయింది, నువ్వు అంత పెద్ద రాజుగా ఉండి ఒక నీచుడు ఒక వ్యర్థుడు నాట్యం చేసినట్లుగా పిచ్చోళ్ళగా డ్యాన్స్ చేస్తావండి మనసు ఎదుట? అది బుద్ధి ఉందా? డీసెన్సీ లేదా? నువ్వు డిగ్నిటీ మెయింటైన్ చేయవా? ఇలా మాట్లాడుతుంది. దావీదుకి తెక్క రేగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదుకి కోపం వచ్చేసిందండి. ఏమన్నా తెలుసా? స్టాప్ టాకింగ్, షటప్ అన్నాడు. అంతే, నోరు మూసుకో. ఏంటి మాట్లాడుతున్నా? నేను ఎవరు ఎదుట నాట్యం చేశాను తెలుసా? నీ తండ్రిని పీకేసి నాకు సింహాసనం ఇచ్చాడు చూడు, ఆయన సన్నిధిలో నేను నాట్యం ఆడాను. చాపలు గట్టిగా. హల్లెలూయా. I have danced in the presence of my Lord. నీకేం తెలుసు దేవుని కోసం? వాట్ ఆర్ యూ టాకింగ్? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆ రోజు నుంచి అట మేఘాలు గర్భం మూయబడిందంటండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మేఘాలు చాప్టర్, ఆ చాప్టర్ తో మేఘాలు చాప్టర్ క్లోజ్ అయిపోయింది. దావీదైతే అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నా అంశం ఏంటంటే బ్రింగ్ బ్యాక్. నువ్వేది పోగొట్టుకున్నావో దాన్ని మరలా తెచ్చుకో. దేవుడు నిన్ను మరలా చీగిరింప చేయబోతున్నాడు. నీ మీద మరలా వర్షము, కాడవర వర్షాన్ని, తొలకర వర్షాన్ని కురిసేసింది ఆల్రెడీ. కాడవర వర్షాన్ని నీ మీద కురిపించబోతున్నాడు. ఇక్కడ ఉన్నావుగా, మాట్లాడలేదేమో. హల్లెలూయా. అందుకంటే హల్లెలూయా. నీ మీద కాడవర వర్షాన్ని కురిపిస్తాడు దేవుడు. ఎండిపోయిన ప్రతి వ్యక్తిని చిగురింపు చేస్తాడు. మళ్ళా చివరి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ఏ సమయంలోనైనా ప్రభు రావచ్చు. మిడిల్ ఏషియాలో భయంకరమైన పరిస్థితులు, ప్రభు చెప్పిన కొన్ని సూచనలు, భ్రష్టత్వం సంభవిస్తుందని ప్రభు చెప్పాడు. ప్రస్తుతం సంఘాల్లో ప్రేమ క్రైస్తవ సమాజంలో భ్రష్టత్వం ఎక్కువ కనబడుతుంది. మీరు చూస్తున్నారు. లేఖనం చెప్పే ప్రేమ 3వ మందిరాన్ని కట్టబడుతుంది. అక్కడికి యాంటీ క్రైస్తవ వస్తాడు. ఆల్రెడీ రెడీ అయిపోయారంట 3వ మందిరాన్ని కట్టడానికి ఇశ్రాయేలీలో. అక్కడక్కడ భూకంపాలు, కరువులు, యుద్ధ సమాచారం, దేశమే దేశం, రాజ్యం మీదకి రాజ్యాలు వస్తాయి. ఇవన్నీ మనం వింటున్నాం. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. క్రీస్తు విరోధి వాడు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ రెడీ టు ఎంటర్. 4వది ఏంటో తెలుసా? ఈ 5 దినాల్లో ప్రభు అక్కడ దినాలు సూచన ఏంటో తెలుసా? 1 గవర్నమెంట్ రాబోతుంది. 1 గవర్నమెంట్. ప్రపంచంలో ఉన్న 220 దేశాల్లో కూడా 1 గవర్నమెంట్ రాబోతుంది. దానికి ఇప్పుడు అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిల్లలా, మరి కరెన్సీ, సింగిల్ కరెన్సీ, అందరికి ఒకే కరెన్సీ సిద్ధపాటు అవుతుంది. పిల్లరా, 666 ముద్ర వస్తుంది. పిల్లలు ఎక్కడ వేస్తారు? లేకపోతే 4 హ్యాండ్ మీద వేస్తారు. చిన్న చిప్ ఉంటుంది, మైక్రో చిప్ లాగా. అది లోపల పెట్టి ఇలా ఎలాగానే లోపలికి వెళ్ళిపోద్ది, స్కిన్ లో కలిసిపోద్ది. పిల్లరా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఇక డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు, ఆధార్ కార్డులు ఇవేం అక్కర్లేదు, అన్ని అందులో ఉంటాయి. నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడితే చాలు, మొత్తం నీ స్టేటస్ అంతా, నీ పరిస్థితి అంతా కనబడిపోద్ది. ఆ ముద్ర సాతాను ముద్ర. ఇవన్నీ సిద్ధమైపోతున్నాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభు రాకడకు సమీపంగా ఉన్నామన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. పిల్లరా, అంజూరము చుట్టూ చిగురిస్తుందంటే వసంతకాలము దగ్గర వచ్చేస్తుందని మీరు గ్రహించాలని ప్రభు చెప్పాడు కదా. ఈరోజు ప్రభు రాకడ సిద్ధంగా ఉన్న మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏం పోగొట్టుకున్నామో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏం పోగొట్టుకున్నావో దాన్ని మరలా తెచ్చుకోవడానికి, దాన్ని మరలా పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసి ప్రభు పాదాలు పట్టుకుంటే ఈ రాత్రి నువ్వు పోగొట్టుకున్న వాటిని ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సభలు అందుకే దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఈ అకస్మాత్తుగా ఈ సభలు దేవుడు ఏర్పాటు చేశాడు. తన సేవకులు పంపించాడు మీ దగ్గరికి. సిద్ధపడండి.
ఎప్పుడు పోగొట్టుకున్నావో చెప్పు. ప్రభా ఏ దినాల్లో మేము పోగొట్టుకున్నాం ప్రభా. హోపుని ఫినెహాసులు ప్రభా పాపం చేశారు నీకు విరోధంగా. అప్పుడు పోయింది నాయన. ఎప్పుడు పోయింది? నిబంధన మనసు ఎప్పుడు పోగొట్టుకున్నావు? దేవుని సన్నిధి నువ్వు ఎప్పుడు పోగొట్టుకున్నావు? ఏ సందర్భంలో పోగొట్టుకున్నావు? ఎలా పోగొట్టుకున్నావు చెప్పు ప్రభుతో. నీ సన్నిధి నేను పోగొట్టుకున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నా పాపాన్ని క్షమించు ప్రభా అని ఎలుగెత్తి చేతులెత్తి నువ్వు మొరపెట్టి కన్నీరు కాల్చినప్పుడు ఈ రాత్రి నువ్వు పోగొట్టుకున్న ఆ సన్నిధిని ప్రభు నీకు మరల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియరా, దేవుని వాక్యంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోనా. మీ అందరికి బాగా తెలుసు. యోనా గురించి దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, యోనా యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడంట. ఒకసారి మాట చూడండి, నేను త్వరగా ముగిస్తాను, మీకు ఒక ప్రార్థన చేస్తాను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి పట్టణానికి పారిపోవాలని యెహోవా యోనా ఎప్పకపోయి పరిస్థితికి ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు వచ్చి కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్షీసుకి పోవుటకు వాడ ఎక్కెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషుకు పట్టణకు పారిపోవడం యోనా ఒప్పుకోకపో తర్షీషుకు ఓడను చూసి ప్రయాణం కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక. చూడండి, యెహోవా సన్నిధిలో నుండి దేవుని సన్నిధిలో నుండి యోనా దూరంగా పారిపోతున్నాడు. ఆయన సన్నిధిని నిర్లక్ష్య పెట్టాడు. ఆయన సన్నిధికి దూరం అయిపోతున్నాడు యోనా. ఏం జరిగింది పిల్లరా చెప్పండి? సముద్రంలో ఏమొచ్చింది? మాట్లాడండి. మామూలు తుఫాన్ కాదు. ఎవరు చెప్తున్నారు? అక్కడ గొప్ప తుఫాన్ వచ్చిందంటండి. గొప్ప, గ్రేట్. ఏమంటారు తుఫాన్ని? గొప్ప సైక్లోన్ అనొచ్చు, గొప్ప తుఫాన్ వచ్చేసింది, డిప్రెషన్ అనొచ్చు, వచ్చేసింది. వాడ కుదిపేస్తున్నారు, లోపల ఉన్న సామాన్యాన్ని కింద పడేస్తున్నారు. నువ్వు దేవుని సన్నిధి దూరం అయిపోతే నీ జీవితంలో, నీ కుటుంబంలో తుఫాన్లు వస్తాయి. మాస్టర్ గారు, నిన్న రోజు బాగానే ఉందండి, మా ఆవిడ సడన్ గా పెద్ద పెంటేసిందంటే, అయ్యో మా ఆయన బాగానే ఉన్నాడు, ఏమైందో తెలియదండి, అబ్బా పిచ్చ కొట్టాడండి అందరినీ. పెద్ద మాట్లాడండి, బూతులు, గొడవలు, ఇంట్లో ఏం లేదు. మాట్లాడరేటండి, సమాధానం లేదు మాస్టర్ గారు. నిన్నటి వరకు బాగానే ఉన్నామండి, ఈ రోజే పరిస్థితులు తారుమారిపోతున్నాయి, తుఫాన్ వచ్చేసిందండి, గలిబులు అయిపోతున్నాం. వాట్ హ్యాపెండ్? వి డోంట్ నో సార్. ఏమైందో కారణం తెలుసా? నువ్వు ఆయన సన్నిధిలో ఉండకుండా పారిపోతున్నావు. యూఆర్ లూజింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు ఆయన సన్నిధిని పోగొట్టుకుంటున్నావు. ఈ దినాల్లో మరల చెప్తున్నాను, ఆయన సన్నిధిని మనం కలిగి ఉండాలి. ఈ దినాల్లో అత్యంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం ప్రియులారా. ఆయన సన్నిధి మనతో లేకపోతే నిలవబడలేమో, పడిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. నా ప్రియులారా, తుఫాన్ వచ్చేసింది, గొప్ప తుఫాన్ వచ్చేసింది, సామాన్యుని పడేశారు. ఓయి నిద్రపోతా. నీకేమైంది? మేమంతా ఇంత కంగారు పడిపోతున్నాం, నీకేం అసలు చల్లలేదు, ఏమయ్యా బాబు అంటే, నేను యెహోవా సేవకుడిని అంటున్నాడు. అరే ఎన్ని కాదురా బాబు, అసలు ఏంటి కథ చెప్పు. అప్పుడు చెప్తున్నాడు, నేను నా దేవుని సన్నిధిలో నిలవకుండా పారిపోతున్నాను. ఒక దగ్గరికి వెళ్ళమంటే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మరి ఏం చేయమంటావు? ఈ తుఫాను నా వల్లే వచ్చింది. ఈరోజు మనం ఒప్పుకోవాలి ఆ పాపాన్ని. ఇంట్లో తుఫాను ఎవరి వల్ల వచ్చింది? నా వల్లే అనండి. ఎవరు? నా వల్ల. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆశీర్వాదాలు వచ్చేటప్పటికి నన్ను దీవించు ప్రభు అంటాం. పాపాలు ఒప్పుకోమంటే మాత్రం మా పాపాలు క్షమించండి అంట. అందరికీ అది పూజేస్తామంట. పాపం అయితే అందరికీ, ఆశీర్వాదం అయితే ఏ తెలివితే ఎట్లంటే గడి సోదరం చెప్పండి గట్టిగా. గట్టి హల్లెలూయా. ఓ ఎవడో ప్రార్థన చేస్తాడు, నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. ఎవడ ఆశీర్వదించు. ఇంకొకరు ప్రార్థన చేస్తాడంట, ప్రభువా నన్ను నింపు, లేకపోతే సంపు అంటున్నాడంట. మంచిదే ఇవన్నీ, ఆశీర్వాదం ఇవన్నీ మంచిది. మొదట మనం ఏం చేయాలంటే, ప్రభువా ఎందుకు తుఫాను వస్తుంది నా వల్ల, నేనేం పాపం చేశాను, ఏమైంది నా జీవితంలో అని పరిశీలన చేసుకోవాలి. నాకు అప్పుడు అర్థమైంది, పరిశీలన చేసుకున్నాడు. అన్నాడు, నన్ను సముద్రంలో పడేయండి.
కథ మొత్తం చల్లారిపోతుంది అనేసరికి యోనాను తీసి సముద్రంలో పడేశారు. సముద్రంలో పడిచేసరికి తుఫాను ఆగిపోయిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అఫ్ కోర్స్ దేవుడు చేపను సిద్ధపరిచాడు అనుకోండి, ఎందుకంటే రక్షణ పొందిన వారిని ఎవరిని ఆయన పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. ఈ చిన్న వారిలో ఒక్కరు కూడా నశించారు. తప్పిపోడు అన్నాడు ప్రభు. ఈ చిన్న వాళ్ళు ఒక్కడు కూడా రక్షణ పొందిన వాళ్ళు ఎవరిని విడిచిపోయాడు ఆయన. అయితే చేప ఏర్పాటు చేశాడు. చేపల కడుపులో ఆ తిమింగలం వేల్ అనే సైంటిస్టులు రీసెర్చ్ చేశారట. అసలు చేప కడుపులో ఎలా బతికాడు యోనాని. ఆ మెడిటేరియన్ సీలో కొన్ని వేల్స్ ఉంటాయంట, తిమింగలాలు, చాలా పెద్ద తిమింగలాలు ఉంటాయంట. చూడండి, ఈ స్టేజ్ ఇక్కడ నుంచి ఆ సౌండ్ బాక్స్ వరకు ఎంత అంత పెద్ద పెద్ద తిమింగలాలు. ఆ తిమింగలాలు లోపలంట ఆ డైజెస్టివ్ జీర్ణాశయంలో రెండు బ్లాకులు ఉంటాయంట. దానికి ఒక బ్లాక్ ఏంటంటే పిల్లల ఆహారం అరిగిపోవడానికి ఒక బ్లాక్, ఒకటంటే ఆహారాన్ని భద్రపరుచుకునేది ఒక బ్లాక్ ఉంటుందంట. ఆ రెండు బ్లాకుల్లో ఆ భద్రపరుచుకునే బ్లాక్ చూసారా, అందులో ఆక్సిజన్ ఉందంట. అక్కడికి వెళ్ళి పడ్డాడు ఎవరు ఎవరు అక్కడికి వెళ్ళి పడ్డాడు. అయితే అంత చీకటే, నో ఎలక్ట్రిసిటీ, నో కరెంట్, నథింగ్. చీకట్లో అందుకే అంధకారం నన్ను చుట్టుకుని ఉందయ్యా. 3 పగళ్ళ 3 రాత్రులు యోనా అక్కడ కన్నీరు కారుస్తున్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తాడు తెలుసా? ప్రభువా, నాకు ఈ దుస్థితికి కారణం ఏంటో తెలుసా? నేను నీ సన్నిధికి దూరమయ్యాను, నీ సన్నిధిని పోగొట్టుకున్నాను కాబట్టి నాకు ఈ దుస్థితి వచ్చింది ప్రభు అని అక్కడ పశ్చాత్తాపడితే ప్రభు కనికరించి మరలా పిల్లల ఎక్కిందేమో యొబ్బేలో ఎక్కాడు. ఎక్కడ కట్టింది తెలుసండి? నినివే పట్టణం. సుమారు 1800 మైళ్ళు ప్రయాణం చేసి ఈ చేప ఏమంటండి ఈ తిమింగలం ప్రయాణం చేసి అక్కడ కక్కింది పిల్లరా. అక్కడ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు దేవుని సన్నిధి యొక్క విలువ యోనాకు అర్థమైంది. అప్పుడు దేవుడు సంకల్పంలోకి వచ్చాడు. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, బాధపడితేనే గాని తెలిసి మీకు అదే. దేవునికి స్తోత్రం. బాధపడితేనే గాని బోధపడదంట. మొత్తానికి పిల్లలు అక్కడ పశ్చాత్తపడ్డాడు. అయ్యా, నీ సన్నిధి నేను పోగొట్టుకున్నాను ఆయన. సన్నిధి విలువ అర్థమైంది పిల్లరా. నేను ముగిస్తున్నాను. నిబంధన మందసం దేనికి సాదృశ్యంగా ఉందంటే సన్నిధి. చెప్పండి, దేనికి? సన్నిధి. రెండవది పిల్లరా, సహవాసం. చెప్పండి. అందుకే యేసు ప్రభువు మనల్ని తండ్రి అయిన దేవుడట మనల్ని పిలిచాడట, మనల్ని పిలిచాడట. ఎందుకు పిలిచాడు? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీ 1:9 చేద్దాం గట్టిగా. మన ప్రభువైన యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసం నాకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో చాలు దేవునికి స్తోత్రం. తండ్రి దేవుడు అంట మనందరినీ పిలిచాడట. చప్పట్లు కొట్టండి కానీ మనందరూ పిలిచాడు. ఏమి పిలిచాడు? సహవాసం చేయడం. సహవాసం ఎవరితో? కరెక్ట్ చెప్పు. అక్కడ ఉందండి, తన కుమారుడైన యేసు ప్రభుతో సహవాసం చేయడానికి పిలిచాడట నిన్ను నన్ను. ఆమేన్. సో ఈ రోజు అవర్ డ్యూటీ ఈజ్, మన పని ఎవరితో సహవాసం చేయాలంట? మన ప్రభు అయిన యేసయ్యతో సహవాసం చేయాలి. చూడండి, తెలుగులో ఒక సామెత ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరైపోతారు. ఒక ఆయన టెల్ మీ యువర్ ఫ్రెండ్ అండ్ ఐ విల్ టెల్ వాట్ యు ఆర్ అన్నాడు. నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్పేస్తాను అన్నాడు. పిల్లరా, ఈ రోజు యేసు ప్రభు మనకి ఫ్రెండ్ గా మారాలి. ఆమె చెప్పండి. అందుకే యోబు గ్రంథంలో భక్తులు ఒక మాట రాస్తారు. 22వ అధ్యాయం 21వ వచనం చదవండి. 22, 21 యోబు గ్రంథం. యోబు గ్రంథం 22, 21. ఆయనతో సహవాసము చేసిన ఎడల అలా మీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం. మీకు మధ్యలో మొక్క ఎక్కడ కూడా ఎత్తలేటమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అందరూ. చూడండి, ఆయనతో. ఆయన అంటే ఎవరు? మన విజయనగరం జిల్లాలో నాయన అంటారు కదా. నాయన అంటే ఆయన, నాయన.
తండ్రి, నాయన అంటారు. కుమారుడు అంటున్న తండ్రి బాబు, ఫాదర్ కూడా నాయన అంటారు మా వైపు. ఆయన మన నాయన ఎవరు? యేసు ప్రభు. మాట్లాడండి వెనకాల మా కుర్రోడు మాట్లాడలేదరా. ఆయన అంటే ఎవరు బాబు? యేసు ప్రభు. యవనస్తులేమి, పిల్లలేమి, పెద్దలేమి అందరూ యేసయ్యతో సహవాసము చేయాలి. అందుకే పిలిచాడు దేవుడు. ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగే మీకు మేలు కలుగును. సహవాసము, యేసయ్యతో సహవాసము చేయటానికి, గంటల తరబడి ఆయనతో గడపడానికి మనం పిలువబడ్డాం. పిల్లల సహవాసము పోయిందా? సహవాసంలో ఉంది సమాధానం, సహవాసంలో ఉంది నెమ్మది. యేసు ప్రభుతో, తండ్రితో, పరిశుద్ధాత్మతో మనం సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఉందా సహవాసం? దినానికి ముమ్మారు ప్రార్థన చేసేవాడు దానియేలు. యవన కాలంలో దినానికి ముమ్మారు సహవాసం చేసేవాడు. సింహాల బోనుల నుండి తప్పించబడ్డాడు. హల్లెలూయ. దానియేలు చేసిన ప్రార్థన సింహాల బోన్లో సింహాలు ఏ హాని చేయకుండా కాపాడింది. ఈజ్ ప్రేయర్ లైఫ్. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం మనం. సహవాసం ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకే యోహాన్ గారు పత్రికలో, మొదటి పత్రికలో ఒక మాట చక్కగా రాస్తారు. చూడండి, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక చూడండి, 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని, చదువునారా? వినిన దానిని ఓకే. మీకును తెలియజేయపరుస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. చూడరా, ఆయనతో, తండ్రితో, కుమారునితో సహవాసము. 7వ వచనంలో అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండాలంట. హల్లెలూయా. పిల్లరా, ఈరోజు సన్నిధి పోగొట్టుకున్నావు, సహవాసం పోగొట్టుకున్నావు. 3వది సమాధానము. దేవునితో సమాధానం పోగొట్టుకున్నావు. హృదయంలో సమాధానం పోగొట్టుకున్నావు. నెమ్మదిని పోగొట్టుకున్నావు. సంతోషం లేదు, నెమ్మది లేదు. పిల్లరా, ఆహ్లాదకరమైన వాతావరణం లేదు ఇంట్లో. ఇంట్లో ఎప్పుడు డిస్టర్బెన్సే. నీతిమంతుల గుడారాలలో చెప్పగట్టు ఏం వినపడుతుందంట? రక్షణ కూర్చుని సునాదారు. మరి ఈరోజు ఏం వినపడుతున్నాయి మా నెలలో నుంచి? ఏం వినపడుతున్నాయి? కుర్చీలు, ప్లేట్లు, చైర్లు ఇవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి ఒక ఇంట్లో నుంచి. ఏదంటే మా ఆవిడ మీద నాకు కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి తెలియక కుర్చీ ఇసేస్తున్నాడంట. ఈ ఇంట్లో నుంచి దడా 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 సౌండ్లు, గొడవలు, కేకలు, అల్లరు. వాట్ ఈస్ దిస్? ఇంట్లో ఏమీ లేదండి. సమాధానం పోగొట్టుకున్నారు, నెమ్మదిని పోగొట్టుకున్నారు, సంతోషాన్ని పోగొట్టుకున్నారు. ఇక్కడ దావీదు అంటున్నాడు, సహస్రాధిపతులతో, శతాధిపతులతో, అధిపతులు అందరినీ కూర్చోబడి అంటున్నాడు. దేవుని మందసాన్ని మనం తెచ్చుకుందాం, దేవుని మందసాన్ని తెచ్చుకుందాం. అదొక్కటి లోటు ఉంది మనకి. అన్నీ ఉన్నాయి మనకి, మందసం లేదు. దేవుని సన్నిధి ఈరోజు మనకు లేదు, పోగొట్టుకున్నాం. ఎలాగైనా తెచ్చుకుందామని దానికోసం ప్రణాళిక వేసి మొత్తానికి మందసాన్ని దేవుని ప్రజల మధ్యలోనికి తీసుకుని వచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏం పోగొట్టుకున్నావో ఈరోజు దాన్ని నువ్వు ఈ రోజు పొందుకోవాలని ప్రభుని అడిగితే ప్రభు నీకు ఇస్తాడు. దేవుని వాక్యంలో చాలా మంది పిల్లగా పోగొట్టుకున్నవి మరలా పొందుకున్నారు. దేవుని వాక్యంలో సంసోను బలాన్ని పోగొట్టుకున్నాడు. మీ అందరికి బాగా తెలుసు కదా. ఢిల్లీలో తొడ మీద పడుకున్నాడు, పాపంలో పడిపోయాడు. నేను ప్రతిష్ఠించబడ్డాను అన్న సంగతి మర్చిపోయాడు. నేను అభిషేకించబడ్డాను అన్న సంగతి మాట్లాడండి మర్చిపోయాడు. నేను రక్షణ పొందానన్న సంగతి మీ పక్కలతో ఒకసారి మీరు ఎప్పుడు రక్షించబడ్డారో మీకు గుర్తుందో అడగండి ఒకసారి. మీ పక్కన తిరిగి అడగండి ఒకసారి. నా బయట అవుతారండి మీ పక్కన ఎప్పుడు రక్షించబడ్డారు గుర్తుందో అడగండి ఒకసారి. గుర్తుందా? మర్చిపోయినారా? ఒక ఆవిడతో అమ్మ రక్షణ సాక్ష్యం చెప్పమంటే ఆవిడ బురగొక్కుంటుంది. ఏమి బురగొక్కుంటున్నా మా సీనియర్ కదంటే
నేను రక్షణ పొందిన సంగతి తెలుసు కానీ ఎలా పొందానో మర్చిపోయిందట. మాట్లాడేటండి మాట స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా మొత్తానికి ఏదో ఒక అనుభవం వచ్చింది కానీ మర్చిపోయానండి. నీ పుట్టినరోజు ఎప్పుడంటే మర్చిపోతాం మనం. పుట్టినరోజు మర్చిపోం, పెళ్లి రోజు అసలు మర్చిపోం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాంటి బాగా ఇంట్రెస్ట్ మనకి. నా ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ప్రియులారా నేను మర్చిపోయాడు, నేను ప్రతిష్ఠించబడ్డాను, అభిషేకించబడ్డాను సంగతి మర్చిపోయాడు, నేను వ్రతంలో ఉన్నాను సంగతి మర్చిపోయాడు. ఆఖరికి క్షణికాల సుఖం కొరకు పాపం కోసం వెళ్ళాడు. అక్కడ మొత్తం షేవ్ చేసేసింది, గుండు కొట్టేసింది. ఫిలిస్తీన్లో వస్తున్నాడు సంసోను అనేసరికి మునుపొట్టు వలే విర్రజిమ్మెదులు యా అన్నాడంతే. నా ముఖం ఏమీ లేదు, బలహీనుడు అయిపోయాడు. విర్రజిమ్మెదులు అనుకున్నాడు, బట్ హీ హావ్ లాస్ట్ హిస్ పవర్. బలాన్ని పోగొడు, అభిషేకం పోయిందే. ఏం చేయాలో అర్థం కావట్లా. ఫిలిస్తీన్లు వచ్చారు, పడేసుకున్నారు. అంతకు ముందు ఫిలిస్తీన్లు వస్తే ఏం చేశాడు? చెప్పగట్టి ఏం చేశాడు? విరజిమ్మాడు. పచ్చి గాడిద దవడ ఎముక పట్టుకొని 1000 మందిని ఫిలిస్తీన్లు చెప్పాడంట. అది ఎండిపోయిందనే వాళ్ళ గ్రిప్ దొరుకుతుంది. అది పచ్చిది గ్రిప్ కూడా దొరకట్లేదు సరిగ్గా. దాన్ని పట్టుకొని 1000 మందిని చెప్పాడటండి. హల్లెలూయా. ఫిలిస్తీన్ల మీద సంసోన్ పేరు చెప్తే చాలు నిద్ర పట్టట్లేదు దేవుడికి. 300 నక్కలు పట్టుకున్నాడంట. ఎన్ని? ఒక్క నక్కనన్నా పట్టుకోగలమా మనం? కుక్కనన్నా పట్టుకోగలమా? మాట్లాడలేదు మీరు. 300 నక్కలు పట్టుకున్నాడంట. చూడండి పవర్. పట్టుకొని ఒక నక్క తోక కేవలం తోక మూడేసి మధ్యలో ఫైర్ దివిటీలు పెట్టి దీపాలు పెట్టి ఫిలిస్తీన్ చేల్లో పంపిస్తే మొత్తం చేలన్నీ తగలైపోయాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యా సంసోనా, నీ జోలుకు రామయ్యా, నువ్వు మా జోలికి అయ్యా దండం బాబు నీకు అని పారిపోతున్నారు సంసోన్ పేరు చెప్తుంటే. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళారా? చేయండి, హైదరాబాద్ వెళ్ళారా? ఓకే, హైదరాబాద్ గారి గోల్కొండ ఫోర్ట్ ఉంటుంది, వెళ్ళారా? గోల్కొండ కోట. అమ్మ నిజంగా వెళ్ళావా? ఎక్కడికో వెళ్ళారు అనుకుంటున్నావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ గోల్కొండ కోట దగ్గర పెద్ద గేట్ ఉంటుంది, ఎంట్రన్స్ చూసారా? అలాంటి గేటుకి సంవత్సరం కట్టేశారంట కదా. ఎక్కడ పోతారో అని చెప్పి కట్టేస్తే వాళ్ళు వచ్చే లోపు స్కూల్ బ్యాగ్ వేసుకొని, చూసారా స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళ్తారు చూసారా, అలాగే ఇప్పి స్కూల్ బ్యాగ్ లో అలా పట్టుకుని పోతున్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. షాక్ ఎవ్రీబడి. కారణం ఏంటి? ఇలాంటి కార్యాలు చేయడానికి. ఒక రోజు వెళ్తుంటానంట, ఒకడు వెళ్తుంటే యంగ లైన్ వచ్చిందంట, కొదమ సింహం వచ్చిందంటండి. మీ ఊర్లో పులి ఆ మధ్యన పులి సంచరించింది మీ ఊర్లోనేనా? ఏనుగులు మా వైపు అయితే పులి తిరుగుతుంది. పులి అది ఎంత చాలా ఇక్కడి నుంచి అలాగా అంత దగ్గర ఒక 4-5 మీటర్ల పొడుగు మంచి బలమైన పులి తిరుగుతుంది. ఈ అయ్యగారు వెళ్తుంటే కొదమ సింహం ఒకటి వచ్చేస్తుందంటే ఆ ప్లేస్ మనం ఒకటి ఏం చేస్తాం? దేవుని స్తోత్రం చెప్పండి కదా. ఈ సంవత్సరం పారిపోలేదు, ఏం చేశారు? రా అని చెప్పి దాన్ని పట్టుకొని మేకపిల్లం గీచాడంట. సింహాన్ని మన గ్రామసింహం కాదు, గ్రామసింహం అని తెలుసు కదా. కుక్క గ్రామసింహం, కుక్క ఈ గ్రామసింహం ఒరిజినల్ సింహం కొదమ సింహం అని తెలుగుదేశం. అదే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సచ్ పవర్, అంత శక్తి కలిగినాడు. ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో, ఎప్పుడైతే బలహీనతలో పడిపోయాడో ఏం పోగొట్టుకున్నాడు? బలము పోయింది, అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం పోగొట్టుకున్నాడు శాంసన్. తన వ్రతం పోయింది, తన ప్రతిష్టత పోయింది, తన తీర్మానం పోయింది. అయిపోయిందంతే. పట్టుకున్నారు ఫిలిస్తీన్లు, బంధించారు. ఏ అంటాడు కానీ ఏం లేదు, అంత పోయింది. ఎరా ఏడు నీ దేవుడు, నీ బలం ఏదరా అని చెప్పి కళ్ళు గుడ్లు పీకేశారట. ఈ ఎర్రగా కాలుతున్న ఓసం తీసుకొచ్చి కంట్లో పొడిచి గుడ్లు పీకేశారటండి. ఎంత దారుణం ఉంటుంది చూడండి. గుడ్డోడు అయిపోయాడు. నీకు ఎలా కాదని చెప్పి తిరగల తీసుకెళ్లి తిరగల విసిరవాడిగా పెట్టారటండి. ఓ ఎంత బానిస అయిపోయాడు, ఏదో దాసుడు అయిపోయాడు.
ఏడుస్తున్నాడు. ఏంటో తెలుసా? ప్రభువా, నేను మీరిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకున్నాను ప్రభువా. ఆ రోజే మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను పోగొట్టుకున్న అభిషేకం నాకు మరలా కావాలి, నేను పోగొట్టుకున్నా నాకు మరలా కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు. ఒక్క అవకాశం వచ్చింది చివరిలో. వారందరూ వారి టెంపుల్లో కూర్చుని పండగ చేసుకుంటున్నారట. ప్రభువా, ఒక్క అవకాశం నాకు ఈయన, గివ్ మీ వన్ ఛాన్స్, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను పోగొట్టుకున్నాకి ఇవ్వవు అని ప్రార్థన చేస్తుంటే మొత్తానికి మొత్తం మందిరం అంతటికి ఒక సెంటర్ పాయింట్ లో 2 పిల్లర్స్ ఉన్న సెంటర్ అక్కడ తీసుకెళ్లి అక్కడ నిలబెడితే ప్రార్థన చేసుకుని బలముగా ఆ స్తంభాలు పడగొట్టాడు. దేవుని ఆత్మ మరలా వచ్చింది సంవత్సరం మీదకి, మరలా పొందుకున్నాడు. జీవితం అంతా చంపిన వారి లెక్క ఆ రోజు చంపిన లెక్క కంటే తక్కువైందంటండి. మాట్లాడలేదు మీరు. ఆ రోజు అది ఇంకోలా చెప్తాను మీకు అర్థం అవడానికి. ఆ రోజు చనిపోయిన వారంట జీవితకాలంలో చనిపోయిన వారి కంటే ఎక్కువ అయిపోయారటండి. చప్పటి కొట్టి దేవుని అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోగొట్టుకున్న బలాన్ని తిరిగి పొందుకున్నాడు. పోగొట్టుకున్న బలాన్ని తిరిగి పొందుకున్నాడు. మరొక సహోదరుంది, ఆమె పేరు నయోమి. ఆమె పిల్లల సంతోషాన్ని పోగొట్టుకుంది, నెమ్మదిని పోగొట్టుకుంది. ఏంటో తెలుసా? భర్త చనిపోయాడు, 2 కొడుకులు చనిపోయారు, ఒక కోడలు వదిలేసి సెల్యూట్ చేసి వెళ్ళిపోయింది. ఒకే ఒక కోడలు ఉంది. ఆమె బెత్లెహేం వచ్చేసింది. నేను ముగించేస్తున్నాను. బెత్లెహేం వచ్చేసింది. అందరూ అంటారు, నయోమక్క బాగున్నావా, ప్రైజ్ అడగంటే ఈ అమ్మాయి ఉంటుందంటే ఏడ్చుకుంటూ ఏమన్నది? మీరు నన్ను నయోమి అని రకండి. నయోమి అంటే మధురం. మీరు నన్ను నయోమి అని పిలకండి. మీరు నన్ను ఏమి పిలుస్తారు? మారని పిలండి. ఏమమ్మా మారంటే చేదు. ఏమమ్మా అంత కథ మాట్లాడుతున్నా? ఏమైంది? చూశారు కదా, నా యజమాన్ని పోగొట్టుకున్నాను, నా 2 కొడుకులు పోయారు, కోడలు వదిలేసింది. ఇదిగో ఈ విధవరాలు కోడలు, ఇంకో కోడలు, నా కోడలతో బిక్కి బిక్కి వాళ్ళు బతుకుతున్నాను, శపించబడ్డాను, ఏడిపోయాను, జీవితం పాడైపోయింది. నా జీవితం నన్ను నయమని పిలవగలరా పుణ్యం ఉంటుంది మీకు అని ఏడుస్తూ చెప్పింది. పిల్లరా, అలాంటి సహోదరి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమెను మరలా జ్ఞాపకం చేసుకుని పిల్లరా, తన కోడలను దేవుడు ఆశీర్వదించి బోయజుతో జతపరిచి ఒక కుమారుణ్ణి కంటే ఆ కుమారుణ్ణి ఈమె నయమి ఊళ్ళో పట్టుకుంటే పిల్లరా అందరూ అంటున్నారు, దేవుడు నీకు మరలా కుమారుడిని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను మరలా దేవుడు శీఘ్రము చేశాడమ్మా, నువ్వేం భయపడక. ఆమె కన్నీరు నాట్యముగా మారిపోయింది. ఆమె ఎండిన స్థితి మరలా చిగురింప చేయబడింది. మారా అనుభవం మధురముగా మారిపోయింది. ఈ రాత్రి నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే, నానా కన్నీరు కారిస్తే, ప్రభా నేను ఏం పోగొట్టుకున్నానో అవన్నీ నాకు మరలా దయచేయి ప్రభా. నిజమే, నేను చాలా పోగొట్టుకున్నాను. నువ్వు చాలా పోగొట్టుకున్నావు. ఈరోజు ఇక్కడ కూర్చున్నావు, నువ్వు చాలా పోగొట్టుకున్నావు. కన్నీరు నీకు అన్నపానాలు అయింది. చాలాసార్లు సమాధానం నీకు లేదు. చాలాసార్లు రాత్రి అంతా ఆలోచించుకొని కూర్చుంటున్నావు. చాలాసార్లు ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. నీ వ్యాధి తగ్గకపోగా నీ కష్టార్జితం అంతా నేలపాలైపోయి, నీ శ్రమ అంతా బుక్కి అయిపోయి, కట్టుకుని నీ భార్య నిన్ను తిరుగుబాటు చేస్తూ, కడుపును పుట్టిన పిల్లలు నిన్ను తృణీకరిస్తూ, కన్నీరు నీకు అన్నపాడలై నెమ్మది సమాధానం లేని జీవితాల్లో నువ్వు ముందుకు సాగుతున్నావు. ప్రభువు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నేను నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తాను, నిన్ను మరలా నిలవబెడతాను, నిన్ను మరలా చీకరింపు చేస్తాను, నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగిస్తాను. అయితే నువ్వు నా పాదాలు ఎత్తుకురా, నా పాదాలు పట్టుకో, కన్నీరు కార్చు. సంసోన్లాగా, యోనలాగా, నయోమిలాగా నువ్వు కన్నీరు కార్చు. దావీదులాగా నువ్వు నన్ను అడిగితే నేను నీకు ఇస్తాను. అందుకే ఈ సభలో నేను ఏర్పాటు చేశాను. మరి నువ్వేం పోగొట్టుకున్నావు నాకు తెలియదు. ఈ రాత్రి సరైన సమయానికి నువ్వు వచ్చావు, సరైన స్థలానికి ప్రభు నిన్ను తీసుకొచ్చాడు. నీ జీవితంలో ఏదో కార్యం చేయాలని ఈ సభ ప్రభు ఏర్పాటు చేశాడు. ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకుందామా? అందరూ లేచి నిలబడండి. మీ స్థలాల్లో అందరూ లేచి నిలబడండి. అందరూ దయచేసి లేచి నిలబడండి. ముగించే వరకు ఎవరు వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. చక్కగా లేచి నిలబడి మీ చేతులు కింద పెట్టి మీ 2 చేతులు పైకెత్తండి.
చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు కదలతో ఒక్క 5 నిమిషాలు ముగించేస్తాను. అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడి చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకోండి. ఎవరు చూడండి. కళ్ళు మూసుకోండి. చేతులు 2 పైకి ఎత్తి చిన్న ప్రార్థన. ఈ రాత్రి ఏం పోగొట్టుకున్నావో, నీ ఆత్మీయ జీవితంలో ఏం పోగొట్టుకున్నావో చెప్పు ప్రభుత్వం. ఈ రాత్రి యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని ఈ రాత్రి యథార్థంగా నీవు నీ పరిస్థితిని ప్రభుకు చెప్పగలిగితే ఈ రాత్రి ఏదో ఒక కార్యాన్ని చేయబోతున్నాను నీ జీవితంలో. అడుగు ప్రభువా, నీవే ఏదైనా చేయాలయ్యా నాయనా, నీవేదో ఒక అద్భుతం చేస్తావని, నా జీవితంలో గొప్ప కార్యం చేస్తావని ఈ రాత్రి వచ్చాను ప్రభువా. అటు ఇటు చూడకండి, మీ పక్కల వైపు తిరగండి, కళ్ళు మూసుకొని నేరుగా ప్రభుతో మాట్లాడండి. నేరుగా నిబంధన మనసు పోయింది ప్రభువా, ప్రభావం పోయింది ప్రభువా. నాయనా ప్రార్థన జీవితం పోగొట్టుకున్నాను నాయన, సహవాసం పోగొట్టుకున్నాను, సమాధానం పోగొట్టుకున్నాను నాయన, మధురమైన అనుభూతులు పోగొట్టుకున్నాను నాయన. నాకు మరలా ఇస్తావా? ఈ రాత్రి ప్రభు 2 చేతులు చాపి నేను మరలా హత్తుకోవాలని ఆశపడుతున్నాను. నా తమ్ముడా, నా సహోదరి, చెల్లి, నా అక్క, తండ్రి, నాన్న, ఈ రాత్రి గొప్ప కార్యాలు ప్రభు చేస్తారు. చేతులెత్తి నోరు తెరిచి దగ్గర అడగండి ప్రభువా. నేను దాటిపోవద్దు. ఈ రాత్రి ఈ సభను నా కోసం ఏర్పాటు చేశావు. ఈ రాత్రి నేను నమ్ముతున్నానయ్యా. ఇదిగో ప్రార్థన చేయబోతా అవట్లేదు ఆయన, వాక్యం చదవబోతా అవట్లేదు ప్రభు, మందిరానికి రాబోతా అవట్లేదు ప్రభు. నాయన శాపం ఏర్పడి చేస్తే ఇంట్లో షాప్ ఏర్పడి చేస్తుంది ప్రభు. నాయన కష్టం చెరుకు పని సంచలం వేసినట్టు అయిపోయింది ప్రభు. కష్టపడుతున్నాడు కానీ ఒక్క పైసా మిగలట్లేదు, అప్పులు పాలైపోయానయ్యా, సమాధానం లేదు నాయన, నెమ్మది లేదు, ఇంటిలో సంతోషం లేదు బాబు, అన్ని పోగొట్టుకున్నారయ్యా. వస్తావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అడిగాడు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో నాయన. ఒక్కసారి రిమెంబర్ మీ వన్స్ లార్డ్. చేతులు 2 పైకెత్తి అడగండి, కన్నీరు కార్చండి. రాత్రి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అందరూ ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన. ఈ సభలో గొప్ప కార్యం చేస్తారు. ఈ రాత్రి గొప్ప కార్యం చేస్తారు. మన మధ్య ఉన్నారు ప్రభు, అందరూ ప్రార్థన చేయండి. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, ఈ వంటి వారు లేరయ్యా. మీరు ఎవరు భారత్ చేతులెత్తి ప్రార్థన చేయండి. ఏది పోగొట్టుకున్నది అడగండి ప్రభుని, అడగండి. పాట పాడుతుండగా పరిశుద్ధాత్మకుడు మన మధ్య సంచారం చేస్తారు. ఒక్కొక్కరిని కొడతాను. ఈ సభలో నా ఆత్మను ప్రేమలిస్తానంటున్నాడు ప్రభు. ఈ సభలో పోగొట్టుకుని తిరిగి ఇస్తానంటున్నాడు. సభమా నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాడు. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాడు. తప్పక చేస్తామని నిన్ను నమ్మి
తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయా, నీ కరముపై దృష్టి. చాలా మంది కన్నీరు కారుస్తున్నారు, నువ్వు కూడా అడగ ప్రభా, నీవే ఏదైనా చేయాలంటూ, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్ముయున్నానేసయ్యా, నిన్నే నమ్ముతున్నాను. అయ్యా నాకెవరున్నారు బాబు, నీవు తప్ప నాకెవరున్నారు అడిగు. అయ్యా ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారు? ఏదో ఒక అద్భుతించాను, నా కుమారుడి విషయంలో ఏదో ఒక అద్భుతించాను, నా భర్త విషయంలో, నా భార్య విషయంలో ఒక అద్భుతించాను ప్రభా, నా వ్యాపారంలో ఒక అద్భుతించాను, నాయన నా ఇంటిలో ఒక అద్భుతించాను ప్రభా. అడిగి రాత్రి ఒక్కొక్కరిని రీ బాబా బాలా శ్రీకారా ఒక్కొక్కరిని తాకుతున్నాడు ఆయన. తాకండి ప్రయోజనం ప్రభా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్ముయున్నానేసయ్యా. ఆమేన్. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నీ వంటి వారు లేరయ్యా, నీ వంటి వారు లేరయ్యా, నీ వంటి వారు లేరే. సిలువ దగ్గర కలవరి సిలువ దగ్గరికి వచ్చి బ్రతిమాలంటే ప్రభువా, పోగొట్టుకున్న వ్యక్తిగా నిలబడ్డాను ప్రభు. ఈ రాత్రి పోగొట్టుకున్న వ్యక్తిగా నేను నిలబడ్డాను ప్రభు. కన్నీటితో శపించబడిన అనుభవంలో నిలబడ్డాను ఆయన. నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని ఈ రాత్రి ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకోండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను, నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అలాగే చేతులు ఎత్తండి. అలాగే చేతులు పైకెత్తండి. రాత్రి అన్న నా కోసం ప్రార్థన చేయండి. ఈ రాత్రి